హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన వీడియోలో మనం ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు, అలాగే వంట చేసే టైం కూడా లేనప్పుడు సింపుల్గా ఇలాగా ఆనియన్ రైస్ చేసామంటే ఇంటిల్లిపాదికి నచ్చుతుంది. సో లేట్ చేయకుండా ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడి చేసుకున్నాక 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవి బాగా కొంచెం వేగిన తర్వాత కొద్దిగా జీడిపప్పు వేసుకోండి. ఈ జీడిపప్పు కూడా కాస్త వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న మీడియం సైజు 2 ఉల్లిపాయలు కూడా వేసేసుకొని ఈ ఉల్లిపాయలు కాస్త రంగు మారే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు మొత్తం బాగా వేగిన తర్వాత ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే మీరు ఎంతైతే తింటారో కారం అంత కారాన్ని వేసుకోండి. నేను ఇక్కడ 3 టీ స్పూన్ల వరకు కారాన్ని వేసుకున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇవి మొత్తం బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత చివర్లో 4 పచ్చిమిర్చిని తీసుకొని సన్నగా ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. నేను ఇక్కడ బాస్మతి రైస్ని తీసుకున్నాను. మీరు కావాలంటే నార్మల్ రైస్నైనా తీసుకోవచ్చు. స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచేసుకొని 2 నిమిషాలు బాగా కలిపేసామంటే మనకి సింపుల్ అండ్ టేస్టీగా ఆనియన్ రైస్ అనేది రెడీ అయిపోతుంది. లంచ్ బాక్స్లోకైనా హడావుడి లేకుండా సింపుల్గా చేసేయచ్చు, లేదా బ్రేక్ఫాస్ట్కైనా చాలా బాగుంటుంది. వేడివేడిగా సర్వ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.